చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని మాట్లాడుతూ యువగళం పాదయాత్రలో ఇచ్చినటువంటి ఒక్కొక్క హామీని నెరవేరుస్తున్నామని పేర్కొన్నారు. తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం చంద్రగిరి మండలంలో ఎమ్మెల్యే పులివర్తి నాని మీడియా సమావేశంను నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలో ఏపీ పారిశ్రామిక రంగం తిరిగి జీవం పోసుకుంది. దావోస్ పర్యటనలో భాగంగా ప్రపంచ దిగ్గజాలతో ముఖ్యమంత్రి భేటీ అయి రాష్ట్రానికి భారీ పెట్టుబడులు ఆకర్షించారు. ఏఐ రంగాన్ని ప్రోత్సహించేందుకు ప్రపంచ దిగ్గజాలతో చర్చలు జరిపి తెలుగువాడి కీర్తి మరోసారి ప్రపంచానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చాటి చెప్పారు. అన్ని రాష్ట్రాల ప్రతినిధులు తమ రాష్ట్రాల అభివృద్ధికి కృషి చేస్తుండగా చంద్రబాబు మాత్రం దేశం మొత్తానికి నాయకత్వం వహించారు. ప్రపంచంలోనే అత్యంత తలసరి ఆదాయం గల దేశాలలో భారత్ ను అగ్రగామిగా నిలపాలని పిలుపునిచ్చి ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు పారిశ్రామికవేత్తలను ఆహ్వానించారు. మన పెద్దయిన చంద్రబాబు నాయుడు గారు కానీ, అదేవిధంగా ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ గారు కానీ, అదేవిధంగా ఇండస్ట్రీస్ సంబంధించిన సెక్రటరీలు కానీ, ముఖ్యమైన అధికారులు కూడా దావోస్కి వెళ్ళారు. దావోస్ అనేది 1997 నుంచి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత రాబోయే కాలంలో ఏఐ రంగం చేస్తే, దాన్ని నైపుణ్యం చేస్తే మన రాష్ట్రం ముందుకు పోతుందని దానిపైన కూడా మీటింగ్ పెట్టుకోవడం చంద్రబాబు నాయుడు గారి యొక్క చొరవ కానీ, ఆయన ఒక తెలివికి ఇది ఒక నిదర్శనాన్ని కూడా మీకు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే భారతదేశంలో ఎవరు కూడా కానీ ఏఐ అనే దాన్ని ప్రోత్సహించేదాన్ని ఇంకా ముందుకు రాలా. కానీ చంద్రబాబు నాయుడు రాబోయే 2047 విజన్తో మీ ప్రింట్ మీడియా కానీ, ఎలక్ట్రానిక్ మీడియా కూడా, అదేవిధంగా 2014 నుంచి 19 కూడా దావోస్ ప్రతిసారి వెళ్ళి అక్కడుండే పెట్టుబడులను ఏ విధంగా ఆకర్షణ చేయాలనే ఉద్దేశంతో కూడా వెళ్ళి వచ్చేవాళ్ళు. దానిలో భాగంగా మొన్న కూడా సుమారు 4-5 రోజులు ఉండి పెద్ద చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ బాబు గారు కానీ ఉండి ఏ రోజుకి ఆ రోజు దిగిన గంట నుంచి ఎయిర్పోర్ట్లోనే మీటింగ్లు పెట్టుకోవటం తెలుగు అసోసియేషన్ వారితో, దాని తర్వాత పారిశ్రామిక దిగ్గజాలతో మీటింగ్ పెట్టుకొని సుమారు యావరేజ్గా అంటే తంబలపల్లి 14 ఉమ్మడి చిత్తూరు జిల్లాలో 14 నియోజకవర్గాలు తిరగటం జరిగింది. 14 నియోజకవర్గాలకి యావరేజ్గా ఎత్తుకుంటే 20 కిలోమీటర్కి ఒక కేసులాగా పెట్టడం జరిగింది. యువగలంలో సంబంధించిన కార్యకర్తలందరి పైన నారా లోకేష్ బాబు గారు కూడా పైన కూడా సుమారు జిల్లా దాటేలోపు 3 కేసులు ఇవ్వటం జరిగింది. 3 కేసులో నేను, అమర్నాథ్ రెడ్డి గారు కానీ ముఖ్యమైన నాయకులందరూ కూడా ఉన్నాం. మీరు ఇంకా ఒకటి పలంనేరులో అయితే నుంచున్న స్టూల్ లాక్కున్నారు. బంగారుపాలెంలో నిచ్చిన పైన నుంచి మాట్లాడితే నిచ్చిన లాక్కున్నారు. మన చిత్తూరు రూరల్ మండలం ఆనుకొని అక్కడ ఒక ఎన్టీఆర్ స్టాచ్యూ పైన ఎక్కాలంటే అక్కడెక్కడే కూడా అడ్డుపడ్డారు. గంగాధర నెల్లూరు ఎస్ఆర్పురం మండలంలో గుడి మెట్లపై నుంచి మాట్లాడాలంటే దానికి అడ్డంగా నుంచున్నారు. ఆ రోజున్న పోలీస్ వ్యవస్థ ఏ విధంగా అడ్డుకునిందో దీనికి నిదర్శనం తెలియజేసుకుంటున్నారు. అదేవిధంగా పాదయాత్రలో ఇచ్చిన హామీల ప్రకారం ఏదైతే 100 కిలోమీటర్లకు ఒక మైల్ స్టోన్ వేశారో వాటన్ని హామీలు ఇస్తున్నారు. మన నియోజకవర్గంలో నేండ్రగుంటలో 10 పడకల హాస్పిటల్, దానికి కూడా తొందరలో 6 నెలల లోపల ఆర్డర్ ఇస్తారు. ఎందుకంటే అన్నీ కూడా చేస్తున్నారు లోకేష్ బాబు గారు, అదే ప్రకారం చేస్తున్నారు. ఈ పాదయాత్ర తిరిగేటప్పుడు కార్యకర్తల యొక్క సమస్యలు ఇస్తే వాటిని కూడా అర్జీల ద్వారా కూడా ఇప్పుడు పరిష్కారం స్టార్ట్ అయింది. దాంతోపాటు కామన్ మ్యాన్ వాళ్ళ యొక్క ఏదైనా విషయాలు అడిగితే వాటిపైన కూడా ఇవ్వటం జరుగుతుంది. కార్యకర్తలకి భరోసా అనేది ఈరోజు నారా లోకేష్ బాబు గారు యువగలం ద్వారా ఇవ్వడం జరిగింది. నాకు ఒక చాలా జీవితంలో మర్చిపోలేని ఇదంటే యువగలం. ఎందుకంటే నేను జిల్లా పార్లమెంట్ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు నారా లోకేష్ గారు యువగలంలో స్టార్ట్ చేయటం, ముఖ్యంగా ఈరోజు కూడా చెప్తుంటారు ప్రతి మీటింగ్లో ఆయన, నాకు చంద్రగిరి నుంచే నాకు యువగలం చాలా సక్సెస్ అయింది, బాగా పికప్ అయిందని చెప్తుంటారు. అందుకు కారణం చంద్రగిరి నియోజకవర్గం నాయకులకు కానీ, కార్యకర్తలకు కానీ, ప్రజలందరికీ కూడా మరోసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నా. మీకు ఎప్పుడు కానీ నారా లోకేష్ గారు ఏ విధంగా మాకు కార్యకర్తలను ఆదుకోమని సలహా ఇస్తున్నాడో, ఆజ్ఞలు ఇస్తున్నాడో, అదే ఆజ్ఞ ప్రకారం తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు, అదేవిధంగా చంద్రగిరి ప్రజల యొక్క భద్రత నా బాధ్యత అనే నినాదంతో ఉన్న అదే భద్రత బాధ్యతతో ముందుకెళ్తానని తెలియజేసుకుంటూ, ఎక్కడైనా చిన్న చిన్న తెలియని తప్పు నవల జరిగి ఉంటే కూడా మీడియా ద్వారా అందరినీ కూడా క్షమించాలని కోరుకుంటున్నా. ఏదేమైనా మన నియోజకవర్గం రాబోయే 3 సంవత్సరాల్లో మనకు 4.5 సంవత్సరం ఉంది. ఇంకా
4 సంవత్సరాల 4 నెలలు ఉంది సుమారు. ఈ 4 సంవత్సరాల 4 నెలలు 3 సంవత్సరాల టార్గెట్ పెట్టుకుని మనం అభివృద్ధి ముందుకు తీసుకుపోవాలి. దీనికి ప్రతి ఒక్కరు కూడా సహకరించాలని కూడా పేరు కూడా పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ ప్రతి సామాన్యుడికి అందుబాటులో అంతర్జాతీయ వైద్య ప్రమాణాలతో వైద్యం, 24 గంటల అంబులెన్స్ సర్వీసుతో పాటు అత్యవసర సేవలతో ఏర్పాటైన చికిత్సా విభాగం. మా దగ్గర గుండె సంబంధిత, మూత్రపిండ, కాలేయ, కంటి జబ్బులకు, మోకాళ్ల శస్త్ర చికిత్సతో పాటు కోవిడ్-19, బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు, అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్, ఆపోజిట్ భీరంగూడ కమాన్, ఆర్సీపురం, సంగారెడ్డి డిస్ట్రిక్ట్, పిన్ కోడ్ 502032. సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ 0845524177 మరియు 7893757770.